ఈ రోజు నా జీవితంలో ఏం జరగబోతుంది? ఒక రకమైన ఇంథియాసిజంతో ఉండాలి. ఏం జరగబోతుంది నా లైఫ్లో అసలు ఈరోజు? అవును, ఒక రోజు గడిచిపోయింది, నేను పడుకున్నా, నిద్రలో నుండి మేల్కొన్నా. ఏం జరగబోతుంది నా లైఫ్లో? ఎస్, ఐఎమ్ రెడీ. అట్లా ఉండాలి. సైనికుడు ఎలా ఉంటాడు? ఏ టైంలో యుద్ధం వచ్చినా సరే, అతను సబ్బు ఇలా పెట్టుకొని స్నానం చేస్తున్నా సరే, సైరన్ మోగింది అంటే ఇలా తుడిచేసుకొని గన్ను పట్టుకొని పరిగెత్తుతాడు. అవునా కదా? లేదు లేదు, ఒక్క నిమిషం ఆగండి అని చెప్పి మంచిగా స్నానం చేసి ఫెయిర్ అండ్ లవ్లీ పౌడర్ వేసుకొని సన్ స్క్రీన్ లోషన్ రాసుకొని బాడీ లోషన్ రాసుకొని వెళ్తాడా యుద్ధానికి సైనికుడు? వెళ్ళాడు కదా. అలా గనుక వెళ్తే మనం ఇప్పుడు ప్రశాంతంగా ఇక్కడ ఈ జూమ్లో వింటామా? వినం కదా. మరి నీ జీవితానికి నీవు ఒక సైనికుడివే. యు ఆర్ వన్ ఆఫ్ ద ఫౌజీ. ఎంథూసియాజంతో ఉండాలి. ఉదయం లేవగానే ఏం జరగబోతుంది నా లైఫ్లో? ఎక్స్పీరియన్స్ తీసుకోవడానికే వచ్చాం, పర్మనెంట్ ఉండడానికి రాలేదు. అవునా కదా? అనుభవాలని రాసుకోవడానికి, అనుభవాలని మనం పట్టుకొని వెళ్ళడానికే వచ్చాము. మీరు కట్టుకున్న ఇంట్లో శాశ్వతంగా ఉండడానికి రాలేదు. అది ఎప్పుడు గుర్తిస్తారు మీరు? అది గుర్తిస్తలేరు కాబట్టి ప్రతిరోజు ఉదయాన్ని మీరు ఆస్వాదించలేకపోతున్నారు. లేవడం లేవడమే నాకున్న డెబ్ట్స్, నాకున్న కర్మలు, నా పిల్లలు భవిష్యత్ ఏంటి, ఈ క్వశ్చన్ మార్క్తో లేవకండి. ఉత్సాహంతో లేవండి. ఏం జరగబోతుంది నా లైఫ్లో? ఒక కొత్త చాప్టర్ ఓపెన్ అయింది, న్యూ చాప్టర్. మీరు ఒక కొత్త కారు కొనడానికి వెళ్ళారు. ఎంత ఎంతూసియాజం ఉంటుంది? న్యూ కార్ ఒక 50 లక్షలు పెట్టి ఎప్పుడెప్పుడు డ్రైవ్ చేయాలా? ఆ కార్లు నేను నడుపుకుంటూ వెళ్తుంటే నా బంధువులు, నా చుట్టాలు చూసి వాళ్ళు ఎలా ఫీల్ అవుతారు? వాళ్ళు ఎలా ఫీల్ అవుతారో మనమే ఫీల్ అవుతాం ఫస్ట్. అవునా కదా? నిజం చెప్పండి. అంతేనా? కొత్తగా ఇల్లు కట్టుకున్నారనుకోండి, ఎవరైనా ఫ్రెండ్స్ వస్తే తీసుకెళ్ళి చూపిస్తాం. చూడు, ఇగో ఈ తలుపు ఇక్కడ నుండి తెప్పించాను, అగో ఆ లైట్ అక్కడ నుండి తెప్పించాను, దానికి ఇంత ఖర్చు అయింది. చెప్తామా లేదా? ఈ ఎలివేషన్, ఈ ఐడియా నాది లేదా మా పిల్లలది. చెప్తామా లేదా? ఇంటి గురించి వచ్చిన వాళ్ళందరికి, వాళ్ళు విన్నా వినకపోయినా ఒక ఉత్సాహం. మరి ఒక రోజును ప్రారంభించే ముందు ఆ ఉత్సాహం ఎటుపోతుంది? ఇదే కదా ఫ్రీక్వెన్సీ అంటే, ఇదే కదా భగవంతుడు చూసేది. ఈ ఉత్సాహాన్నే కదా మీ యొక్క దేవతలు దేవదూతలు చూసేది.